ది లాస్ట్ బ్రీత్ మూవీ రివ్యూ. ఈ మూవీ 1 hour and 35 minutes తో ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే, మూవీ స్టార్ట్ చేయడం కొంచెం బాగా స్టార్ట్ చేస్తారు గైస్. మూవీ స్టార్టింగ్ లో ఒక చిన్న సీన్ ఉంటుంది సముద్రంలో, అక్కడైతే కొంచెం బాగుంటుంది, కొంచెం ఇంటెన్సిటీగా అనిపించింది నాకైతే. కాకపోతే నాకు నచ్చింది ఏంట్రా అంటే, దానికి మూవీ స్టోరీకి లింక్ ఉండదు అనమాట. మూవీలో స్టార్టింగ్ సీన్ తీసేసి మూవీ తీసినా సరే మూవీకి ఏం ఫరక్ పడదు. కాకపోతే ఏంటంటే ఆ సీన్ వరకు కొంచెం బాగుంటది అంతే. సరే దీన్ని పక్కన పెడతాం. ఈ మూవీలో స్టోరీ ఉన్న కొంచెం డిఫరెంట్ స్టోరీ, కొంచెం కొత్తగా ఉందంటే లేదు మామ. చాలా అంటే చాలా రెగ్యులర్ స్టోరీ, మనం చాలా మూవీస్ లో చూసే ఉంటాం. ఇంకొకటి ఏంటంటే, ఈ మూవీకి బిగ్గెస్ట్ మైనస్ పాయింట్, ఈ మూవీలో స్టోరీ మామ ఒక 1 hour తర్వాత స్టార్ట్ అవుతుంది. ఈ స్టార్టింగ్ లో ఒక 1 hour ఏం చేశాడ్రా అంటే, కామెడీ అంటూ అదంటూ ఇదంటూ బీచ్ అంటూ అలా ఏదో కానిస్తా ఉంటాడు. కాకపోతే మనకైతే మరీ అంత వర్కౌట్ అవ్వదు. ఏదో 1 or 2 సీన్స్ లో కామెడీ అయితే కొంచెం పర్లేదులే, ఓకే ఓకే అనుకుంటాం. మూవీలో మెయిన్ స్టోరీ స్టార్ట్ అయ్యాక మూవీ అయితే కొంచెం ఎంగేజింగ్ గా వెళ్తుంది గైస్. అక్కడ ఒక ఇంటెన్సిటీ కావచ్చు, అక్కడ స్టోరీ కావచ్చు, కొంచెం బాగా తీసుకువెళ్తారు. ఆ లాస్ట్ ఒక 1/2 hour అయితే కొంచెం పర్లేదులే, బాగానే ఉంది అనిపించింది నాకైతే. కాకపోతే ఏంటంటే, మూవీలో షార్క్లు అంటారు, ఆ షార్క్స్ ని వీళ్ళు పర్ఫెక్ట్ గా చూపించలేదు. ఏదో 1 or 2 సీన్స్ లో చూపిస్తారు, కాకపోతే మరీ అంత గొప్పగా చూపించడం. ఈ షార్కులు గైస్ కొంచెం పర్ఫెక్ట్ గా చూపించి కొంచెం బ్రదల్ గా ఉంటారని చెప్తే మూవీ అయితే చాలా అంటే చాలా బాగుండేది. మనకైతే చాలా అంటే చాలా ఎంగేజింగ్ గా ఉండేది. ఓన్లీ ఏంటంటే మనుషులు ఏదో ట్రై చేస్తా ఉంటారు, భయపడటం కావచ్చు, ఇంటెన్సిటీ కావచ్చు, కొన్ని కొన్ని డైలాగ్స్ కావచ్చు, వీళ్ళు ఏదో కొంచెం బాగా ట్రై చేస్తా ఉంటారు. వీళ్ళ పరంగా కొంచెం బాగుంది అనిపించింది నాకు. ఇంకా మూవీ లాస్ట్ ఒక 1/2 hour మొత్తం వాటర్ లోనే ఉంటుంది, అంటే అండర్ గ్రౌండ్ లో ఉంటారు అందరూ. అక్కడ విజువల్స్ కావచ్చు, అక్కడ డైరెక్షన్ కావచ్చు, చాలా అంటే చాలా బాగుంటది. నాకైతే ఎక్కడ డల్ అనిపించలేదు. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే ఎస్ గైస్ వాచబులే. కాకపోతే ఏంటంటే ఒకే ఒక సీన్ లో మన హీరోయిన్స్ బిక్రీ వేసుకుంటారు అంతే. ఇంకా మీ ఇష్టం గైస్, చూస్తారా చూడరా అనేసి. కాకపోతే మూవీలో అయితే మరీ అంత అడల్ట్ గా ఏమి ఉండదు. ఇంకా ఈ మూవీ చూడొచ్చా అంటే, నాకైతే లాస్ట్ ఒక 1/2 hour లో గైస్ 1 or 2 సీన్స్ అయితే కొంచెం పర్లేదులే, ఓకే ఓకే అనిపించాయి. ఇంకా మిగతాది మొత్తం నాకైతే పిచ్చ అంటే పిచ్చ లాగ్ అనిపించింది. నాకు ఎక్కడా కూడా ఎంగేజ్ అవ్వలేదు నేనైతే. సో ఇంకా మీ ఇష్టం, చూస్తారా చూడరా అనేసి. మీరు ఖాళీగా ఉంటే ట్రై చేద్దాం ఉంటే ట్రై చేయండి. సో మీరు మూవీ చూసుకుంటే మీకు అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.